సో ఈ జోనల్ సైబర్ క్రైమ్ సెల్స్ అనేది ఎందుకు ప్రారంభిస్తున్నామో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇంత పెద్ద మహానగరానికి ఒక్క సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషనే ఉంది. కానీ ఏ స్థాయిలో అయితే సైబర్ క్రైమ్ పెరుగుతుందో అవి తట్టుకునే పరిస్థితుల్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లేదు. పోలీస్ స్టేషన్లో కేసులు వచ్చినప్పుడు వారికి సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సామర్థ్యం, నైపుణ్యం లేని పరిస్థితుల్లో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 10 times సైబర్ క్రైమ్ పెరిగింది. సైబర్ క్రైమ్ రకాలు మీరు చూసుకుంటే దాదాపు 39 రకాల సైబర్ క్రైమ్స్ని గుర్తించాం. ఈ 7 సైబర్ క్రైమ్ పోలీస్ సెల్స్ ఏవైతే ఉన్నాయో డీసీపీ ఆఫీసెస్లోనే ఉంటాయి. డీసీపీస్ వ్యక్తిగతంగా ఇవి పర్యవేక్షిస్తారు. ప్రతి సైబర్ క్రైమ్ సెల్లో ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీంలో ఆ జోన్లో ఉన్న డిఐ ఒకరు, జెడ్సీసీ కోసం ఒక ఎస్ఐ, 5 కానిస్టేబుల్స్, ఇద్దరు హోంగార్డ్స్ని మేము ఇవ్వడం జరిగింది. సో వీరందరినీ కూడా దాదాపు నెల రోజుల పాటు సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ వారికి ట్రైనింగ్ ఇచ్చారు. దీని పని విధానం ఏ విధంగా ఉండబోతుంది అనేది ముఖ్యం. జెడ్సీసీస్లో జోన్ వైజ్ అండ్ పోలీస్ స్టేషన్ వైజ్ కేస్ రిజిస్ట్రేషన్ జరుగుతాయి. ఎన్సీఆర్పి డేటా అనాలిసిస్ అండ్ మెయింటెనెన్స్, అరెస్టులు చేయడం, తీసుకురావడం, రిమాండ్ చేయడం, ఛార్జ్ షీట్స్ వేయడం, రీఫండ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కూడా టేకప్ చేస్తారు జెడ్సీసీస్లో. ఎగ్జిక్యూషన్ ఆఫ్ పీటీ వారెంట్స్, మానిటర్ ట్రయల్ ప్రాసెస్, అవేర్నెస్ అండ్ ప్రివెన్షన్. సో దీని అర్థం ఏంటంటే సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఇప్పుడు విల్ బీ టేకన్ టు ద పోలీస్ స్టేషన్ లెవెల్. మెంబర్స్ ఎవరెవరు ఎక్కడ కూర్చున్నారు చెప్పండి. మీ పేరు? నా పేరు ఏడుకొండలు సార్, బేగంబార్ డిఐన్ సార్. నేను నాతో పాటు 4 పీసీలు ఉన్నారు సార్. జోనల్ సైబర్ సెల్స్ సార్. ఇవి మన అప్ టు 1 lakh వరకు ఉన్నటువంటి ఈ ఫైనాన్షియల్ పిటిషన్స్ని సార్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం సార్. ఇందులో ఎస్పెషల్లీ 25,000 బిలో పుట్ ఆన్ హోల్డ్ ఉన్నటువంటి అమౌంట్ని సార్ కోర్టులో రిఫండ్ చేయించేస్తాం సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ డబ్ల్యూపీసీ జ్వేరియా బేగం సార్, 18 బ్యాచ్ సార్. సార్ ట్రైనింగ్ కంప్లీట్ అయింది సార్. ఎన్సీఆర్పీ పోర్టల్ గురించి కంప్లీట్గా నేర్చుకున్నాం సార్. అంటే పిటిషన్ ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, పిటిషన్ వేరే జోన్ ఉంటే ట్రాన్స్ఫర్ ఎట్లా చేయాలి, పుట్ ఆన్ హోల్డ్ ఏ లేయర్లో ఉంది అమౌంట్, అది అంతా వెరిఫై చేసిన తర్వాత కోర్టులో ఎట్లా ఫైల్ చేయాలి అంతా నేర్చుకున్నాం సార్ ట్రైనింగ్లో. సిడిఆర్ ఎట్లా అనాలిసిస్ చేయాలి, అక్యూజ్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంతా నేర్చుకున్నాం సార్ ట్రైనింగ్.